తిరుప్పావై 24వ పాశురంలో ఆండాళ్ భగవంతుడైన శ్రీకృష్ణుని పరాక్రమములను, లీలలను, గుణమహిమలను ఒక్కొక్కటిగా స్తుతిస్తూ ఆయనకు సంపూర్ణ శరణాగతిని ప్రకటిస్తుంది. చిన్ననాటి లీలల నుండి లోకరక్షణ కొరకు బాల్యంలోనే శకటాసురుని సంహరించిన శౌర్యం, బృందావనంలో వర్తులను కాపాడిన కరుణ, గోవర్ధనగిరిని గొడుగువలె ఎత్తిన మహిమ, శత్రువులను నాశనం చేసే విజయాయుధమైన భుజబలం ఇవన్నీ ఈ పాశురంలో గాఢంగా ప్రతిఫలిస్తాయి. ఆండాళ్ నీ సేవే మా జీవితమని ప్రకటిస్తూ నిరంతర భగవత్ సేవాభిలాషతో పరైనోడ్పు ఫలాన్ని కోరుతూ స్వామి ఎదుట వినయంగా నిలుస్తుంది. ఈ పాశురం మనకు భక్తి మార్గంలో స్తుతి, విశ్వాసం, సంపూర్ణ శరణాగతి ఎంత ముఖ్యమో బోధిస్తుంది. తిరుప్పావై 24వ పాశురం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. అన్రివులగం అళந்தாய் ఆడి పోத்தி சென்றங்குதை நிலங்கை செத்தாய் திரள் போத்தி போன்ற ரட்சகட முதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா எறிந்தாய் கசில் போத்தி கன்று குடை யாவெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்திப்பறை கொள்வான் ఇంద్రయ్యాం వందోం ఇరంగేలోరెంబావాయ్. ఈ పాశురంలో శ్రీకృష్ణుడు వచ్చి ఆసీనుడైన తర్వాత గోదాదేవి మంగళాశాసనములు చేయడం ప్రారంభిస్తుంది. ఆనాడు దేవతలను రక్షించడానికి త్రివిక్రముడై 3 లోకాలను కొలిచిన వామనుడా, నీ 2 పాదాలకు మంగళం. సీతమ్మను అపహరించిన దుష్టుడైన రావణుని లంకను గెలిచిన ఓ శ్రీరామ, నీ ధీరతకు మంగళం. బండి రూపంలో శకటాసురుడు అనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నించగా వాడి కీళ్ళు ఓడతనిన నీ కీర్తి ప్రభలకు మంగళం. దూడ రూపంలో నిన్ను చంపడానికి వచ్చిన వత్సాసురుడు అనే రాక్షసుడు వెలగ చెట్టుగా దారికి పక్కగా నిలిచిన కసితాసురుడు అనే రాక్షసుడిని ఒక్కసారిగా సంహరించిన నీ పాదములకు మంగళం. దేవేంద్రుడు రాళ్ల వర్షం కురిపించగా గోవర్ధనగిరిని ఎత్తి గోకులాన్ని రక్షించిన నీ ఆర్తరక్షణ గుణమునకు మంగళం. శత్రువులను చీల్చి చెండాడిన నీ చేతిలోని చక్రమునకు మంగళం. ఇలా నీ వీరగాథలు ఎన్నింటినో నోరారా స్తుతిస్తూ నీ నుండి మా నోమునకు కావలసిన పరిక్రమలను పొందడానికి మేము నేడు ఇక్కడికి వచ్చాము. కావున మా యందు దయచేసి వానిని కృపతో ప్రసాదించు కృష్ణ. అప్పుడు ముల్లోకాల్ని కొలిచిన పావనమూర్తికి మంగళం. ఆ లంకేశ్వరుడు రావణ్ణి కూల్చిన అతిబలుడు శ్రీరామచంద్రమూర్తికి మంగళం. శకటాసురుని సంహరించిన శ్రీకృష్ణమూర్తికి మంగళం. పోట్లగిత్త రూపంలో వచ్చిన వత్సాసురుని గిరగిరా త్రిప్పి నేలకేసి కొట్టి సంహరించిన ఆ గోపబాలునికి మంగళం. గోవర్ధన గిరిధారికి మంగళం. శత్రువులను చీల్చి చెండాడి ఈటను చేత ధరించిన నందకుమారునికి మంగళం. నీ వీరచరితమును గానం చేసి నీ వరములను పొందడానికి వచ్చాము. లోకానికి శుభాన్ని చేకూర్చేటువంటిది మన ఈ శ్రీ అని ఆండాళ్ తల్లి శ్రీకృష్ణుడికి విన్నవించుకుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన పాసురాలను, వాటి అర్థాలను తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి పాసురంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు.